చాలా మందికి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత అది తగ్గిపోతుంది, బట్ ఆ గుంటలు అనేవి ఉండిపోతాయి. సో ఈ గుంటలకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? బికాస్ 1 or 2 ఉంటాయి, అవి ఎక్కువ కూడా ఉండవు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. I am Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist, road number 92 Banjara Hills from Sri Skin Clinic. So chicken pox అనేది వైరల్ ఇన్ఫెక్షన్, అది తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, బట్ ఆ గుంటలు అనేవి పర్మనెంట్గా ఉండిపోతాయి. ఈ గుంటలకి శాశ్వతంగా ఎలాంటి ట్రీట్మెంట్ అంటే, ఈ గుంటలు శాశ్వతంగా పోవాలి అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ మీకు సర్జరీస్ అవి వద్దు అంటే CO2 లేజర్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది లోకలైజ్డ్, అంటే ఏ గుంట ఎంతవరకు ఉందో అంతవరకునే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలము. ఒక 5-6 సిట్టింగ్స్, అంటే డిపెండింగ్ అపాన్ ద డెప్త్, అంటే ఆ గుంత ఎంత లోతుగా ఉన్నది అనే దాన్ని బట్టి సిట్టింగ్స్ తీసుకోవచ్చు. సబ్సిషన్ కూడా చేస్తాం ఫస్ట్ దాన్ని రిలీజ్ చేయడానికి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే 1 or 2 ఉన్నప్పుడు సర్జికల్ ఎక్సిషన్ చేసేసుకోవచ్చు. ఆ చిన్న గుంటని తీసేసి సూచర్ వేసేస్తే మీకు చాలా క్లియర్గా నీట్గా హీల్ అయిపోతుంది. ఒక్క లైన్ కూడా, తర్వాత ఒక్క మరక కూడా లేకుండా హీల్ అయిపోతుంది. ఇవి సర్జికల్ ఆప్షన్స్. CO2 లేజర్ కాకుండా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, కెమికల్ క్రాస్, CO2 క్రాస్ ఒకటి చూస్తాము, కెమికల్ కాటరీ లాగా, దాంతో కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ CO2 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. చికెన్ పాక్స్ వచ్చి అది హీల్ అయ్యేటప్పుడు ఫైబ్రస్ టిష్యూ, అంటే ఫైబ్రోబ్లాస్ట్ అన్ని హీలింగ్కి ఏదైతే వస్తుందో దాంతో స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది. కొన్ని స్కార్స్లో పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు Q-స్విచ్ లేజర్ కూడా తీసుకుంటే ఆ స్కార్ ఏదైతే పిగ్మెంటెడ్ స్కార్, అంటే పిగ్మెంటెడ్ స్కార్ని మనం కంప్లీట్గా కూడా క్లియర్ చేయొచ్చు. ఈ గుంటలు ఒక్కొక్కసారి ముక్కు మీద, లేకపోతే అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి, ఎస్పెషల్లీ ఫేస్ మీద చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో అట్లా ఏమైనా ఉంటే కనుక సింపుల్ ట్రీట్మెంట్తో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us, ఎనీ క్వరీస్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.